హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు గత ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలక మండలి సభ్యులు ఈ నెల 28వ తేదీన చేపట్టిన హైందవ దేవాలయాల్లో పూజలు చేసేందుకు అనుమతులు ఇవ్వద్దంటూ శుభోదయం హిందూ ధర్మ సంఘ అధ్యక్షులు జానపాముల నాగేంద్ర కుమార్, ఉపాధ్యక్షులు ముమ్మడి కోటేశ్వరరావు పోలీసులకు కోరారు. ఈ మేరకు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐను కలిసి లేఖనందించారు. ఈ సందర్భంగా జానపాముల నాగేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ఏదైనా ఆలోచన చేశారేమో అంటానికి కారణం నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి తిరుమలలో చేసిన రచ్చ చూసాక మాకు అర్థమైంది. కాబట్టి మీ ప్రోగ్రాం ఆపుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన జరుగుద్ది. ఈ శుభోదయ హిందూ ధర్మసంఘ తరఫున మేము విశ్వ హిందూ పరిషత్ వారిని, బజరంగ దళ వాళ్ళని, ఇతర హిందూ అభిమానుల్ని మేము కోరుకుంటున్నాం. దీనికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ రాజకీయం చేయడానికే చూస్తున్నాడు. ప్రజలు వారు ఈవేళ తిరుపతి వెళ్తున్నారు, ఆయన ఇంట్లో సెట్ వేసుకున్నారు. ఆయన భార్య భారతీరెడ్డి గారు ఇచ్చిన ప్రసాదాన్ని ఇలా పట్టుకుని టిష్యూ పేపర్లో పెట్టి పక్కన పడేశారు. మనం టీవీలో చూసాం కదా. అంటే మన ప్రసాదం టిష్యూ పేపర్ కింద అయిపోయిందా? అంటే హిందువులంటే ఎటకారంగా కనపడుతుందా? ఈ విషయం మీద సుదీర్ఘంగా మేము అందరికీ కంప్లైంట్ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా సిట్టు కాదు, శుభ్రంగా సిబిఐ ఎంక్వైరీ అయ్యింది. తప్పు చేసిన మక్కలు ఎరగొట్టండి ఒక్కొక్కనే, ఎవడన్నా సరాడు. అలాగే అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు, దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుని ప్రోగ్రాం క్యాన్సిల్ చేయించాలా. ఏలూరు డీఐజీ గారు, రేపు శనివారం జరగబోయే కార్యక్రమంలో ఏ గుళ్ళో ఏది జరిగినా పూర్తి బాధ్యత మీదే. వారు ఏదన్నా ఈ ముసుగులో పెట్టి కార్యక్రమం చేసి ఏదైనా చేసేస్తే మా యొక్క మనోభావాలు దెబ్బతిని మేమేదన్నా ఆవేశపడితే అక్కడ వచ్చే నష్టం పూర్తి బాధ్యత ఏలూరు డీఐజీ గారిదే, ముఖ్యమంత్రి గారిదే, ఉప ముఖ్యమంత్రి అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తప్పనిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.